ఆనందశెట్టి కథ, అతని పునర్జన్మ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. చూడండి, ఈ కథ ఆనందశెట్టి అనే ఓ పెద్ద ధనవంతుడిది. కాని ఎంత సంపన్నుడో అంత పిసినారి కూడా. బోలెడు సంపద కూడబెట్టుకున్నాడు, కాని ఒక్క పైసా దానం చేయలేదు. చివరికి తాను అనుభవించకుండానే పోయాడు. అంటే మన పనులు, ముఖ్యంగా మన లోభితనం, మన బ్రతుకును, చనిపోయాక మన గతిని ఎలా మార్చేస్తాయో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటి? మొదటిది, చూడండి, సంపద, బంధువులు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయనేది ఓ భ్రమ మాత్రమే. ఆనందశెట్టికి నిజం చాలా ఆలస్యంగా, బాధాకరంగా తెలిసొచ్చింది. బుద్ధుడు చెప్పినట్టు మన స్వంత శరీరం మీదే మనకు హక్కు లేనప్పుడు ఇక ఆస్తులు, పిల్లలు మనవి ఎలా అవుతారు? రెండవది, కర్మ సిద్ధాంతం. అంటే మనం చేసే పనులే మన భవిష్యత్తును, ఆఖరికి మన తర్వాతి జన్మలను కూడా ఎలా నిర్ణయిస్తాయో ఇది చెబుతుంది. ఆనందశెట్టి పిసినారితనం, దానగుణం లేకపోవడం వల్ల చాలా హీనమైన జన్మ ఎత్తాల్సొచ్చింది. అంటే మనం చేసే ప్రతి పనికి, మాటకు, ఆలోచనకు ఓ ఫలితం ఉంటుందని, అది మన వెంటే వస్తుందని ఈ కథ గట్టిగా హెచ్చరిస్తోంది. ఇక చివరిగా, సంపద మీద విపరీతమైన ఆశ, కూడబెట్టాలనే తాపత్రయం ఎంత అనవసరమో ఇది మనకు అర్థమయ్యేలా చేస్తోంది. ఆనంద దాచుకున్న ఆ డబ్బు అతనికి కాని, అతని మరో జన్మకు కాని అస్సలు ఉపయోగపడలేదు. చివరికి బుద్ధుడు జోక్యం చేసుకునేంతవరకు ఆ నిధి ఎక్కడుందో అతని కొడుక్కు కూడా తెలియలేదు. కాబట్టి మన చర్యలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయని గుర్తుంచుకోండి.